శ్యామిలి, మీ అబ్బాయిలందరూ ఇంతే కదరా? కొంచెం కూడా మనసాక్షి అనేది ఉండదు కదా మీకు? ఒకడి వల్ల ఇలాగే బాధపడింది, ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అలా డిప్రెషన్ వల్ల ఒకరోజు ఇలానే ఫిట్స్ వచ్చాయి. ఇప్పుడిప్పుడే అది నార్మల్ ప్రపంచంలోకి వస్తుంటే మళ్ళీ నీ వల్ల ఇలా. దానికెవ్వరూ లేరు, నేను తప్ప. కానీ నేను కూడా వదిలేశాను. అలా జరుగుతున్నా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జాను. ఐఎమ్ రియలీ సారీ. జాను, ఎలాగో ఈ మంత్ అయిపోతుంది. ఇక మనం కలిసి ఉండేది 1 నెల మాత్రమే. తను చెప్పినట్టు నెక్స్ట్ మంత్ నుండి తనెవరో నేనెవరో. ఆ మాత్రం దానికి ఈ గొడవలన్నీ దేనికి? అమ్మా, నాన్న, ఏంటి ఎప్పుడొచ్చారు మీరు? ఒక ఫోన్ కూడా చేయలేదు. ఫోన్ చేసి ఉంటే ఇవన్నీ మాకు తెలకుండా జాగ్రత్త పడేవాడువా? మేము వచ్చిందే నీ భాగవతం తేలిద్దామని. భాగవతమా? ఏం భాగవతం? నాన్న అంటే మీరు చూస్తే నిజం కాదు. ఏంటంటే సంగతి అది కాదురా. ఏది కాదు, కాపాడుతానే ఉంది అంతానా. గట్టిగా ఎందుకనేరా ఎప్పుడు పెళ్లి మాట ఎత్తినా ఇదిగో చేసుకుంటాను అదిగో చేసుకుంటాను అన్నా? అయ్యో, అది కాదమ్మా, నేను నిజం చెప్తున్నానే. అయ్యో 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 అమ్మమ్మ, ఏడోకమా, నీకు దండం పెడతా ప్లీజ్. అది కాదు మా, ఒకసారి చెప్పేది రండి మా, ఒకసారి లోపల రండి మా, అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను నేను మీకు. రండి. ఇంకేం చెప్తారా? ఒక్కగానొక్క కొడుకు అని నీ పెళ్లి అంగరంగ వైభవంగా చేద్దామని మేమనుకుంటే ఇలా చేసావేంట్రా? అయ్యో అమ్మా, అయినా అమ్మాయివి, ఆడంటే మగాడు, వాడికి బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైంది? మీ అమ్మ నాన్న నిన్ను ఇలాగే పెంచారా? కాకుండా చేసావు. ఇది పడితే అది మాట్లాడుకు, ఆగు. అయ్యో మై మమ్మీ, ప్లీజ్ స్టాప్ క్రైయింగ్. జాను, సారీ జాను. యాక్చువల్లీ వాట్ ఐ వాంట్ టు సే, ఏది పడితే అది మాట్లాడుతుంటే ఏమనుకోకే. అయ్యో అయ్యో అయ్యో, చూసావయ్యా, ప్రతి వెనకేసుకొచ్చి నన్ను తిడుతున్నాడు. ఊరుకోమ్మా ఊరుకోమ్మా, ఆగి. ఏంటి ఎందుకు ఎడుతున్నాడు? ఎందుకు చూడు అట్లా ఎడుతున్నారు? ఫోన్ చేసి కదరా, నీ పాటి నువ్వు తెచ్చి ముందు పెట్టేస్తే అట్లా. ఫోన్ చేయాలా? ఫోన్ చేసి గ్యాపిచ్చారా మీ వాళ్ళు? నాకు సునామీల మీద పడ్డారా? ఏ లెవెల్లో ఆడుకుని తెలుసా? అది చూడు నువ్వు. బా, ఇప్పుడే ప్రశాంతంగా తింటున్నాను రా. బీరు, బిర్యానీ. ఎవడు రాడు? వస్తే నాగనరా. ఆంటీ, అంకుల్, మీరేంటి తెచ్చడానికి వచ్చారు? ఎలా ఉన్నారు? ఉన్నా. ఆడెక్కడ మా వాడు? శివా, శివా, యారా శివా. ఆంటీ కూర్చోండి, శివ బయటికి వెళ్ళాడు, వస్తాడు. ఈడు తేడాగానే ఉన్నాడా? అంకుల్, వాటర్ తాగండి. నీ అమ్మ వీళ్ళెందుకు వచ్చారు ఇప్పుడు? ఏం చేద్దారా ఇప్పుడు? నేను టీవీ పెడతాను, వాడు వచ్చేంత వరకు చూస్తుండండి. నేను శివకు కాల్ చేస్తాను. యాండి ఫోన్ చేస్తాడంట. ఫోన్ చేయాలి. రేయ్ అంకుల్, రారా. ఏమన్నా కావాలా అంకుల్? కావాలి, నీ ఫోన్ కావాలి. నా ఫోనా? ఎందుకు అంకుల్? వెళ్ళి పని చూసుకో. అంకుల్, శివగారికి కాల్ చేసి రమ్మంట, ఇవ్వండి. ఫోన్ ఏం అవసరం లేదు, ఆడొచ్చే వరకు ఉంటాంలే. అంకుల్ కాల్ చేయను కానీ నా ఫోన్ నాకు ఇవ్వండి. ఆడొచ్చాక ఇస్తాను, వెళ్ళి. సరే అంకుల్, ఇప్పుడు ఏం చేయాలి? ఫోన్ తీసుకోనండి. ఇప్పుడు వీడికి ఎలా చెప్పాలి? ఎలా ఇలా బుక్ అయిపోయావేంటి? బ్రేకింగ్ న్యూస్. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ప్రాణ స్నేహితులే నమ్మిచ్చి గొంతు కోసి చంపిన సంఘటన మిర్యాలగూడలో చోటు చేసుకుంది. పేరు అజయ్, 24 ఏళ్లు. ఘటనకు సంబంధించిన విజువల్స్ లైవ్ లో మీకోసం.
రాయ్ అంకుల్ మళ్ళీ ఏంటి? వీళ్ళు రారా, ఆ టీవీ గీవీ ఏమి వద్దు కానీ బంద్ చేయరా బాబు, ప్రశాంతం కూర్చుంటాం. సరే అంకుల్. అబ్బా చూడబోయేవరా బాబు. ఏం చెప్పాలి ఇప్పుడు వీళ్ళకి? అంకుల్ వాడు రావడానికి లేట్ అవుతుందేమో. ఎటు ఇందాక ఇప్పుడే వస్తాడన్నావు కదరా. ఏం పర్లేదు, ఆడు వచ్చే వరకు ఉంటాం. నీ అమ్మ ఇలా తగులుకున్నారేంటి ఇట్లా? అంకుల్ వాడు ఊర్లో లేడు, ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళాడు అంకుల్. అదేంట్రా గడి కుమార్ చెప్తున్నా, నిజం చెప్పాడు ఎక్కడ ఉన్నాడా? ఇందాకేమో 10 నిమిషాలన్నావు, ఆ తర్వాత ఏమో 5 నిమిషాలన్నావు, వచ్చిప్పుడేమో బెంగళూరు అని చెప్తున్నావు. ఏంట్రా ఈ మాయ మాటలా? ఏమో అంకుల్ నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాడు. యాండి ఆ న్యూస్ లో చూపించినట్టు కొంపదీసి మన వాణి వీడే అన్న చేసాడేమోనండి. ఆంటీ వీడు బాల్కొని చూస్తుంటే నాకు అలా కనిపిస్తుంది లక్ష్మి. అయ్యా అంకుల్. రేయ్ నిజం చెప్పు, మా ఓన్ని ఏం చేసావా? అయ్యో అంకుల్ ఏంటి అంకుల్ అలా అంటున్నారు? వాడు నా ప్రాణ స్నేహితుడు అంకుల్, వాడిని ఎందుకు నేను ఏదో చేస్తాను. ఇందాక నువ్వు పెట్టిన టీవీ న్యూస్ లో కూడా ప్రాణ స్నేహితుడే చంపింది. బా అనవసరంగా టీవీ పెట్టావు కదరా. చెప్పరా నా కొడుకుని ఏం చేసావో? ఆంటీ మీరు అలా అనకండి ఆంటీ, నా ముఖం చేసి మీకు అలా అనిపిస్తుందా? చూడండి హీ. నువ్వు ఖచ్చితంగా అంతకుల్లాగా కనిపిస్తున్నావు. నా కొడుకుని ఏం చేసావో చెప్పు, లేకపోతే లక్ష్మి మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పోలీస్ స్టేషనా? అయ్యో అంకుల్ పోలీస్ స్టేషన్ ఇలా చెప్పడు గానీ మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. లక్ష్మి వద్దు అంకుల్, అంత పని చేయకండి ప్లీజ్, మీకు దండం పెడతా అంకుల్. నా ఫోన్ ఇవ్వండి, నేను ఫోన్ చేసి వాడిని రమ్మంటా. ఇవ్వండి. అబ్బా ఈ ఫోన్ తీసుకుని చెక్కేద్దామన్నా, మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే సాక్షి మీద ఒకటే కదా. అంకుల్ ఆంటీ ఏంటిది? లక్ష్మి పోలీస్ స్టేషన్ లోనే తేల్చుకుందాం పద. అయ్యో వద్దు ఆగండి అంకుల్, నేను చెప్తా అంకుల్ ఎక్కడున్నాడో నేను చూపిస్తా. నిజంగా చూపిస్తావా లేకపోతే మళ్ళీ దొంగసలేస్తావా? అమ్మ తోడు అంకుల్ చూపిస్తా, పదండి రండి. రా లక్ష్మి వెళ్దాం. అమ్మా అన్ని చుక్కలు చూపించారా మీ వాళ్ళు నాకు? లాస్ట్ లో అంత కూడా నర్మవా నన్ను. సారీరా. ఓకే డోంట్ మైండ్ ప్లీజ్. ఒరే నిన్ను చిన్నప్పటి నుంచి బంగారంలో చూసుకున్నాం కదరా, అసలు మమ్మల్ని మోసం చేయాలని నీకెలా కనిపించిందిరా? నానా నేను చెప్పేది రండి, అసలు నాకు ఈ అమ్మాయికి ఏ సంబంధం లేదు. మీరు చూసేదంత అబద్ధం, దిస్ నాట్ రియల్. అమ్మా నువ్వు ఏడు పాప, మనకి దండం పెడతా. ఒరే కిట్టిగా ఎవరు చెప్తే వింటారా? పెట్టబట్టింది వీడే కాబట్టి వీడి చేతి చెప్పింది ఏమంటావు? అది అంకుల్ వచ్చాను. అంకుల్ ఈయనే అంకుల్ మొత్తానికి మూల కారకుడు ఈయనే అంకుల్, వాళ్ళిద్దరిని ఈడ పెట్టింది ఈయనే. ఎస్ నేనే. ఇప్పుడేమైంది? ఏమయ్యా వీళ్ళిద్దరికి పెళ్లి చేసింది నువ్వేనా? అయ్యో నాన్నగారు పెళ్ళా? పెళ్ళా? పెళ్ళేంటి? వాళ్ళతో 2 నెలలుగా కలిసి ఉండేది. 2 నెలలా? 2 నెలలేంటి? అగ్రిమెంట్ పెట్టాను 2 నెలలే కదా చెప్తున్నా. అగ్రిమెంటా? అగ్రిమెంట్ ఏంటి? ఇంతకీ మీ ఇద్దరు ఎవరు? మేమెవరో తర్వాత చెప్తాంలే గాని, అంటే నువ్వు అమ్మాయిలు బోకరవా? మా పప్పకు నోటితో లాగదుగా సరిపోయి. ఏంట్రా అలా అంటాడు? అదే మరి అందుకే మొత్తం క్లియర్ గా చెప్పాలి, లేదంటే ఇలాంటి యాక్సిడెంట్లే అవుతాయి. మీరు కొంచెం పొరపడుతున్నారు. నేను యాక్చువల్గా ఇంటికి ఓనర్ని. ఏం జరిగిందంటే ఇదిగో చూడండి ఇక్కడ. ఎస్ అది జరిగింది. ఏంటి ముక్కు ముఖం తెలియని ఒక అమ్మాయిని అబ్బాయిని ఒకే ఇంట్లో నెట్టుకొచ్చావా? అదే కాదండి నేను ముందని చెప్పాలనుకుంటుంది. మీరు నాకు గ్యాప్ ఇచ్చారా? నువ్వేంటో ఇప్పుడు నాకు బాగా అర్థమైందయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఇంటి వాండరు కాదు, నిజంగా నువ్వు అమ్మాయిలు బోకర్వి.
అయ్యో ఓ మై గాడ్ షిట్ మ్యాన్. అయితే నా కొడుకు పెళ్లి నేను అనుకున్నట్టే చెయ్యొచ్చండి. నీకు కావాల్సింది అదేగా. ఆ, నడి. అనవసరంగా నా కొడుకు బంగారాన్ని అనుమానించి ఎన్ని మాటలు అన్నాను. అంతా ఈ ముద్ద నష్టపు ఆనర్ వల్లే వచ్చింది. త్వరగా నువ్వు ఇల్లు మారినాయనా, లేదంటే అందరూ కూడా మా అలాగే అనుకుంటారు. లోపలికి థ్యాంక్ యూ అంకుల్. బామ్మ మీరు రాకపోయి ఉంటే అసలు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదే కాదు. యా థ్యాంక్ యూ అంకుల్. వస్తా. ఇట్రారా. చెప్పండి అంకుల్. అసలు వాళ్ళేంటి అట్లున్నారు? ఆడేమో అంకుల్ అంటాడు, అలానేమో బ్రోకర్ అంటాడు, వాళ్ళేమో ఏకంగా మొదలష్టపడినే తిట్టిందిరా. నన్ను ఇప్పటివరకు ఎవరు అనలేదురా. ఓ సో సాడ్. అసలు మీ అందరికి ఎలా కనిపిస్తారు? నేను బాగా ట్యాన్ అయినట్టున్నారు, అందుకే కర్ర కనిపిస్తున్నారు. బాయ్ అంకుల్. ఎవర్రా మీరంత ఎట్లున్నారు? నాన్న ఎలాగో లేట్ అయిపోయింది కదా, భోజనం చేద్దురు రండి. ఏం లేదురా, అక్కడ బస్సు దగ్గరనే మీ అమ్మ ఆకలంటేనే అక్కడ క్యాంటీన్ లో తినేసాం. భోజనానికి ఏముందిరా గాని నిద్ర వచ్చేస్తుందిరా. అదే ఊర్లో అయితే ఈ పాటికి పడుకుండే వాళ్ళు. ఆ పంజుడు కరెక్టే. అయితే ఓ పని చేయండి, మీరిద్దరు నా రూమ్ లో పడుకోండి, నేను హాల్లో అడ్జస్ట్ అవుతా. శివ, ఆ? ఆంటీకి ఓకే అంటే నేను ఆంటీ నా రూమ్ లో పడుకుంటాం, నువ్వు అంకుల్ నీ రూమ్ లో పడుకోండి. తను హాల్లో అడ్జస్ట్ అయితే సరిపోతుంది. గో హౌస్కొని పడుకురా నువ్వు. అమ్మా మరి ఓకేనా? సరేరా. ఆ. సరే రండి. ఓకే ఓకే. వెళ్ళిపడికా. రావే. ఇంకో 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా నాన్న. అదేం లేదు నాన్న, అసలు 4 రోజులు పోయాక వీలు చూసుకుని వద్దాం అనుకున్నాం. ఈలోగా మీ అమ్మ ఇంకేముంది నా కొడుకు మీద బెంగ పెట్టేసుకున్నానంటే తీసుకొచ్చా. అక్కడ ఎక్కడ పనులు అక్కడ ఆగిపోనీరా, ఎల్లక తప్పదు. సరేరా, నువ్వైతే జాగ్రత్త. ఒరే నువ్వు మాత్రం వీలు చూసుకుని పండగ ముందే నువ్వు మాత్రం వచ్చేసారా త్వరగా. పండగ మిస్ అవుతావు? వచ్చేస్తా అంతే. పదండి పదండి. నాన్న నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావో చెప్పరా. ఆమో ఇది మళ్ళీ మొదలు పెట్టిందిరా బాబోయ్. ఎందుకు మా ఊరికే పెళ్లి 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 అన్న ఎంట పడుతున్నావు? ఒరే ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయిలా ఉందిరా, ఇష్టపడ్డానంటే చెప్పు, మీ ఇద్దరు పెళ్లి చాలా గ్రాండ్ గా చేస్తానురా. ఒరే ఆ అమ్మాయికి నా ఇంటి కోడలు అయ్యే లక్షణాలు అన్నీ ఉన్నాయిరా, చాలా మంచి అమ్మాయిలా ఉందిరా, ప్లీజ్ రా. ఊరుకోమో, మా ఇద్దరి మధ్య అట్లాంటివి ఏం లేవు, నువ్వు ఊరికే హోప్స్ పెట్టుకోకు. నిజంగా ఏం లేనట్టు. నిజంగా ఏం లేవు మా. నిజంగా ఏం లేవు బాబు, నిజంగా ఏం లేవు మా ఇద్దరి మధ్య. సరేలే అయితే వెళ్ళొస్తానని చెప్పి. అమ్మా జాను ఏనా అట్లా పట్టుకుంది? మరి ఏమనుకున్నావు? పట్టుకుంటే వదలదు జలకొంకు. అమ్మ బాబోయ్, 10 ఏళ్ళ నుంచి మీకు అంతే, ఇప్పుడు నా పొజిషన్ అట్లాగే. మరి బాబు కూర్చోండి ఆంటీ. ఇంకా మేము బయలుదేరుతామమ్మా. ఓకే ఆంటీ. నిన్న నేను అన్న మాటలకి ఏమీ మనసులో పెట్టుకోకమ్మా. పర్లేదు ఆంటీ, అంతా నా కొడుకు మీద ప్రేమతోటే అలా అన్నాను. పిలవరా. ఓమో టైం అవుతోంది. సరే అమ్మా. ఓకే అండి, ఉంటా. అలాగే. అయిపోయిందా? పద. తెలంగాణ నాకు ఫోన్ చేయండి.